Good morning, all. Today I will go with two-dimensional arrays. Okay, before going to that two-dimensional arrays, just I will show you one example with one-dimensional array. See, observe చేయండి. అయితే లాస్ట్ క్లాస్ లో మనం ఇన్పుట్ తీసుకున్నాం, అట్ ద సేమ్ టైం తీసుకున్న ఇన్పుట్ ని అవుట్పుట్ కింద డిస్ప్లే చేసాం. దట్స్ ఇట్, రైట్? సి ఇప్పుడు నేను just I want to write that one simple program. Observe it. See. Find the sum of given array elements. Sum of the given array elements. Suppose 10, 20, 15, 30, 25 అనుకుందాం. See, ఇది array అనుకుందాం. See, I have to find the sum of the array elements. See, sum of the array elements అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ తీసుకోవడానికి మనం ఒకసారి ఒక ఫర్ లూప్ రన్ చేస్తాం. మరి అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? ఓన్లీ ఆఫ్టర్ ఫైండింగ్ దట్ సమ్, ఏదైతే సమ్ చేస్తామో తర్వాత ఫైనల్ రిజల్ట్ మనం డిస్ప్లే చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ అవుట్పుట్. లాస్ట్ క్లాస్లో అయితే మనం ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో దాన్నే మళ్ళీ అవుట్పుట్ కింద మనం డిస్ప్లే చేసాం, రైట్? సి కానీ ఇప్పుడు ఏంటంటే సి మనం ఒక అరేని ఇన్పుట్ కింద తీసుకుంటున్నాము. దట్ మీన్స్ మొత్తం అరే ఎలిమెంట్స్ అన్ని సమ్ చేసిన తర్వాత రిజల్ట్ మనం డిస్ప్లే చేస్తాం. సి అబ్జర్వ్ చేయండి. void main int a5 అనుకుందాం సైజ్ కామా i. నేను అరే ఎలిమెంట్స్ అన్ని సమ్ చేయాలి కాబట్టి ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటా. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఓకే, సి మీరు సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఎక్కడైనా తీసుకోవచ్చు, లేదంటే సమ్ వేరియబుల్ని ఇక్కడ క్రియేట్ చేసి వేరే దిక్కున సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ దట్ మీన్స్ నేను ఎస్ అని తీసుకుంటా. ఇట్ ఈస్ డిపెండ్స్, ఆల్రెడీ వేరియబుల్స్ మీకు తెలుసు కదా. ఎస్ ఈజ్ ద వేరియబుల్ అనుకున్నాం. ఓకే, CLR ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేలోకి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి printf enter array elements enter array elements. Right now for I equals to 0, I less than 5, I plus plus. See, scanf %d comma ampersand a of I. ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నాం. ఓకే, బై యూజింగ్ స్కాన్ఫ్ ఫంక్షన్. ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్న తర్వాత యాక్చువల్గా నేను సమ్ చేయాలి కదా, ఇవన్నీ యాడ్ చేసేసి ఫైనల్ రిజల్ట్ డిస్ప్లే చేయాలి. అంటే ఏంటి?
ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్లో ఎలిమెంట్స్ మనం రీడ్ చేసుకోవాలి కదా, కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ తీసుకున్నాం. చూడండి, నేను ఇక్కడ డిక్లరేషన్లో ఎస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను కదా, దట్ ఈస్ ద టెంపరరీ వేరియబుల్. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాను. ఓకే, 0 ఫర్ I equals to 0, I less than 5, I plus plus. S is equal to S plus A of I. A of I. Finally, print sum of the given array equals to sum of the given array equals to yes. Get CH. నేను ఇక్కడ వరకు నేను ఇన్పుట్ తీసుకున్నాను కదా. What exactly the next step? Just ఈ part ని just you people try to understand and explain that what exactly the logic. ఇక్కడ ఏం చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా ఒకరు. జస్ట్ యూ కెన్ టేక్ 2 minutes of time. గోవింద్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సెకండ్ ఫోర్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా ఈ ఫస్ట్ స్టెప్లో మనం ఒక అరేని డిక్లేర్ చేసాం. ఐ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఎస్ అని ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకున్నాం. మనకి అరేలోకి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఇది రాసుకున్నాం ఈ స్టెప్ మనం, రైట్? ఓకే, ఇప్పుడు నాకేంటంటే అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని సమ్ చేసి ఫైనల్ రిజల్ట్ కావాలి. అంటే 10 + 20 + 15 + 30 + 25.
అన్ని యాడ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ కావాలి. అయితే యాడ్ చేసిన ప్రతి వాల్యూని ఒక టెంపరీ వేరియబుల్ స్టోర్ చేసుకోవడం పర్పస్ ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, అయితే సమ్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి లొకేషన్లో ఉన్న వాల్యూ మనకు రావాలి కదా, రీడ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 5, ఐ ప్లస్ ప్లస్ అన్నాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, జస్ట్ మినిట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చూడండి, ఏ ఆఫ్ 0 అంటే ఏ కోస్ టు 0, 0 లెస్ దెన్ 5, కండిషన్ ఇస్ ట్రూ. ఇనీషియల్గా ఎస్లో ఎంత ఉంది, 0, 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఆఫ్ ఎస్ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ ఎస్ని 0 అన్నాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐ వాల్యూ 0 కాబట్టి ఏ ఆఫ్ 0 అన్నాం. ఏ ఆఫ్ 0 అంటే ఎంత ఉంది, ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది, 10, రైట్. సి కాబట్టి ఎస్లోనేమో 0, 0 ప్లస్ ఏ ఆఫ్ 10 అంటే ఏంటి, ఇప్పుడు ఎస్లో 10 ఉన్నట్టు లెక్క. దట్ మీన్స్ యాడ్ చేసిన తర్వాత 0 ప్లస్ 10, ఎస్లో 10 ఉంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రీజ్ అయింది, ఎంత అయింది, 1. సో 1 లెస్ దెన్ 5, 1 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ. అంటే ఇప్పుడు ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది ఇక్కడ, 20, 20 ప్లస్ ఇంతకుముందు ఎస్లో ఎంత ఉంది, 10 ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు సమ్ అయింది కదా, ఆ 10 ప్లస్ 20 30, ఎస్లో 30 ఉంది. ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రీజ్ అయింది, ఎంత అయింది, 2 అయింది. 2 కాబట్టి అంటే ఈ పొజిషన్లో ఎంత ఉంది వాల్యూ, 15. అంటే ఏ ఆఫ్ 2 అంటే 15, 15 ప్లస్ ఆల్రెడీ ఎస్లో 30 ఉంది అంటే 45, అంటే ఎస్లో ఇప్పుడు 45. ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రీజ్డ్, ఐ వాల్యూ 3 అయింది. 3 లెస్ దెన్ 5 అంటే కండిషన్ ట్రూ. అంటే సి ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 3 అంటే ఎంత ఉన్నట్లయితే ఇక్కడ 30 ఉంది. అంటే ఎస్లో ఇంతకుముందు 45, 45 ప్లస్ 30 75. ఓకే, ఎస్లో ఇప్పుడు 75 స్టోర్ అయింది. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రీజ్డ్, ఐ వాల్యూ 4 అయింది. మళ్ళీ కండిషన్ చెక్ చేసింది, సారీ కండిషన్ ట్రూ అయింది. ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ 25. ఇంతకుముందు 75 ఉంది కదా ఎస్లో, 75 ప్లస్ 25 100, రైట్. సి ఇలా ప్రతి లొకేషన్లో ఉన్న వాల్యూని తీసుకొని ఇక టెంపరీ వేరియబుల్తో కలిపి సమ్ చేసి మళ్ళీ రిజల్ట్ని ఎస్ వేరియబుల్లోనే స్టోర్ చేసాం. అంటే మళ్ళీ సమ్ చేయాలి కాబట్టి. సి ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రోగ్రామ్.
చూడండి ఏదైతే ప్రోగ్రామ్ రాసాం just I that means I have entered in that editor. So Alt F9, Control F9. Array elements ఇద్దాం. See 10, 20, 40, 25. Oh. ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు కదా 2040 అంటే దట్ మీన్స్ 2040 అయిపోయింది అది. ఓకే 60, 80. Sum is 22,000, sorry 2215. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. కంట్రోల్ F9, 10, 20, 30, 40, 20. Sum of the array equals to 120. Array elements అన్ని సమ్ చేసి రిజల్ట్ డిస్ప్లే చేస్తాం. ఓకే సి అబ్జర్వ్ దిస్ వన్. ఇక్కడ arrays లో మనకి వన్ డైమెన్షనల్ అరేలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జస్ట్ ఐ విల్ షేర్ ఇట్ టుడే. ఓకే ఇవి ప్రాపర్గా కొంచెం ప్రాక్టీస్ చేయండి. యూ విల్ గెట్ ఎ గుడ్ ఐడియా విత్. ఓకే రైట్ నౌ ఐ విల్ గో విత్ 2-dimensional arrays. ఒక సింగిల్ దట్ మీన్స్ ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేసింది 1-dimensional array, రైట్? సింగిల్ డైమెన్షనల్ అరేలో ఒకే డైమెన్షన్ ఉంటుంది. బట్ 2-dimensional ఏంటంటే మనకి ఇట్ కంటైన్స్ ద రోస్ అండ్ కాలమ్స్. ఓకే మనం మ్యాట్రిక్స్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ విత్ 2-dimensional arrays. A 2-dimensional array contains rows and columns. A 2-dimensional array is also known as a matrix. Okay, మ్యాట్రిక్స్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి 2-dimensional arrays మనం యూజ్ చేసుకుంటాం. ఓకే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సి 2-dimensional arrays. Syntax. Data type, array name, size. Okay, example. Int a of 3. Observe.
See, data type array name size. ఫస్ట్ దాన్ని వచ్చి రోస్ అని, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ సెకండ్ వచ్చి కాలమ్స్. కాలమ్స్ ఓకే. సి ఇప్పుడు మనకి దట్ మీన్స్ యాజ్ పర్ దట్ సింటాక్స్ మన ఇంట్ ఏ ఆఫ్ 3 అన్నాం. అంటే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నట్లు లెక్క? 3 rows and 3 columns. Okay, 3 rows and 3 columns. Three columns. Okay. Suppose నేను ఇక్కడ int a of 3/3 అన్నాను. ఓకే, అంటే దట్ మీన్స్ ఎన్ని రోస్ ఉన్నాయి? 3 rows 3 columns. అంటే ఇంటర్నల్ గా సిస్టంలో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇలా 3 rows, ఇలా 3 columns క్రియేట్ చేసుకుందాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈస్ 3. ఒకవేళ ఇంట్ ఏ ఆఫ్ 3 అండ్ సి రోస్ ఏమో నెంబర్ ఆఫ్ రోస్ ఈస్ 3 అండ్ కాలమ్స్ వచ్చి 2 ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2 columns వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, బట్ ఇక్కడ ఏ ఆఫ్ 3 ఏ ఆఫ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈస్ 3 అండ్ కాలమ్స్ ఈస్ 3 మ్యాట్రిక్స్ కాబట్టి సి ఇక్కడ చూడండి 2 dimensional array, 3 rows 3 columns ఉన్నాయి ఈ అరేకి. సి అయితే మనం ఇక్కడ ఇన్పుట్స్ తీసుకున్నాం అనుకుందాం. సి ఇక్కడ 10, 15, 25, 14, 18, 7, 6, 21, 13. అంటే చూడండి, యాక్చువల్గా 1 dimensional అరేలో మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం. అరే ఇండెక్స్ విల్ బి స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్స్ విత్ n-1, రైట్? అంటే దట్ మీన్స్ మనకి అరే ఇండెక్స్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది. అండ్ దట్ మీన్స్ n-1 అంటే ఒకవేళ 10 తీసుకున్నాం అంటే 10-1 9, అంటే దట్ మీన్స్ 0 to 9 వరకు ఆల్రెడీ మనకు తెలుసు. అది అదే రూల్ మనకి 2 dimensional అరేలో కూడా ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 3. సి రో ఇండెక్స్ విల్ బి స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఎండ్స్ విత్ n-1. కాలమ్ ఇండెక్స్ ఈజ్ ఆల్సో స్టార్ట్స్ ఫ్రమ్ 0 ఎండ్స్ విత్ n-1. రిమైండ్ దిస్ పాయింట్. ఓకే, రో ఇండెక్స్ మనకి స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఏ టెక్నాలజికల్ ఇవన్నీ కామనే, ఏం మారేది ఏముండదు. ఓకే, రో ఇండెక్స్ ఈ స్టార్ట్స్ ఫ్రమ్ 0 ends with n-1, అంటే 0th row, ఫస్ట్ రో, సెకండ్ రో. ఇన్ ద సేమ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కదా.
Column index is also starts from 0, ends with n minus 1. చూడండి, అంటే దట్ మీన్స్ లెంగ్త్ -1 అని కూడా అనొచ్చు. ఓకే, చూసుకోండి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? 3 రోస్ ఉన్నాయి. 0th row, ఫస్ట్ రో, సెకండ్ రో. అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. 0th కాలం, ఫస్ట్ కాలం అండ్ సెకండ్ కాలం. ఓకే, హారిజంటల్ వన్ వచ్చి రో అయితే వర్టికల్ వన్ వచ్చి కాలం. అయితే దీనిలోకి ప్రతి సెల్లోకి మనం ఇన్పుట్ వాల్యూ ఇవ్వాలి అన్నా, లేదంటే ప్రతి సెల్ నుంచి మనం దట్ మీన్స్ వాల్యూని రీడ్ చేయాలన్నా సరే, మనం బోత్ ఇన్పుట్ ఇవ్వాలన్నా దట్ అండ్ వాల్యూ రీడ్ చేయాలన్నా సరే, యూ మస్ట్ బి ఫైండ్ దట్ ఇండెక్స్. బేస్డ్ ఆన్ దట్ ఇండెక్స్ ఓన్లీ యూ మస్ట్ బి రీడ్ ద డేటా ఫ్రమ్ దట్ సెల్ ఇట్ సెల్. అంటే 1 డైమెన్షనల్ అరేలో ఏం చేస్తాం మనం? లాస్ట్ ఆల్రెడీ మనం ప్రోగ్రామ్ దట్ మీన్స్ లాస్ట్ ప్రోగ్రామ్ చూడండి. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దట్ ఇండెక్సే కదా మనం వర్క్ చేసాం. ఇక్కడ చూడండి, ఇండెక్స్ బేస్ చేసుకుని వాల్యూస్ రీడ్ చేసుకున్నాం. ఇండెక్స్ బేస్ చేసుకుని దట్ మీన్స్ పర్టికులర్ లొకేషన్లోకి అరేలోకి ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకున్నాం. ఓకే, అండ్ ద సేమ్ వే మనకి 2 డైమెన్షనల్ అరేలో కూడా మళ్ళీ ఏం చేస్తాం అంటే, బేస్డ్ ఆన్ దట్ ఇండెక్స్ ఓన్లీ you must be store the data and you must be read the data from that array. Okay, ఇంతకు ముందు ఇది 1 dimensional array అయితే ఇది 2 dimensional array. ఓకే, సపోజ్ ఈ ఫస్ట్ సెల్ లోకి మనం ఇన్పుట్ ఇవ్వాలి అంటే మనకి ఈ సెల్ ఇండెక్స్ ఎంత అవుతుంది? ఈ సెల్ ఇండెక్స్ వచ్చి రో అండ్ కాలమ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈస్ కాల్డ్ as సెల్. ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, 0 0 అంటే దిస్ ఈస్ ద సెల్ ఐడి. నెక్స్ట్ వన్, ఈ సెల్ ఐడి ఎంత అవుతుంది మనకి? 0 1. ఓకే, రో అండ్ కాలమ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈస్ కాల్డ్ as సెల్. జీరో 1. నెక్స్ట్ లాస్ట్ సెల్ ఐడి ఎంత అవుతుంది? 0 2. నెక్స్ట్ మరి ఈ సెల్కి ఎంత అవుతుంది ఐడి? గుర్తుపెట్టుకోండి. ఈ సెల్ ఐడి 1 0. రో ఇండెక్స్ ఎంత? 1. కాలమ్ ఇండెక్స్ ఎంత? 0. రైట్. నెక్స్ట్ ఈ పైన వేసే ఇండెక్స్ అండి, గుర్తుపెట్టుకోండి, వాల్యూ కాదు, ఇండెక్స్. ఫాంట్ సైజ్ తగ్గిస్తా, లేదంటే 14. ఓకే, 1 0 ఇండెక్స్. నెక్స్ట్ ఈ సెల్ ఇండెక్స్ ఎంత అవుతుంది? 1 1 is the index. Row index is 1, column index is also 1. Next, ఈ సెల్ ఐడి, దట్ మీన్స్ ఈ సెల్ ఇండెక్స్ ఎంత అవుతుంది మనకి? 1 2 is the index. Row index is 1, column index is 2. ఈ సెల్ ఇండెక్స్, మిస్టర్ కుమార్, Two zero. నెక్స్ట్ ఇండెక్స్ 2 1. అందులో వాల్యూ కూడా 1 ఉంది కదా, డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 3. 2 2 2. ఇవి ఇండెక్సెస్. ఓకే, ఇక్కడ ఉన్న 21 కి కింద ఉన్న 21 కి ఏమి, దట్ మీన్స్ రిలేషన్ ఏం లేదు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండెక్స్. 21 ఇస్ ద ఇండెక్స్ ఓన్లీ. ఇది 21 వాల్యూ. ఓకే, అబ్జర్వ్ చేయండి.
See, ఇవన్నీ ఇండెక్సెస్. ఓకే, అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఐ విల్ రైట్ ఎ ప్రోగ్రామ్. ఓకే, నేను ఇప్పుడు ఒక 2 డైమెన్షనల్ అరేలోకి ఇన్పుట్ తీసుకుని మళ్ళీ ఆ 2 డైమెన్షనల్ అరేలోకి తీసుకున్న ఇన్పుట్ని మళ్ళీ అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తాను. ఓకే, సి feed input into the 2-dimensional array and display that. ఏదైతే మనం అరే తీసుకున్నామో మళ్ళీ అరే ఎలిమెంట్స్ ని మళ్ళీ అలాగే డిస్ప్లే చేస్తాం అంతే. అంటే పెద్ద లాజిక్ ఏం చేయట్లేదు. ఓకే, సి 1 డైమెన్షనల్ అరేలోకి ఇన్పుట్ తీసుకోవాలంటే ఎన్ని ఫర్ లూప్స్ తీసుకున్నాం మనం? 2 for 1 డైమెన్షనల్ అరేకి ఇన్పుట్ తీసుకోవడానికి 1 for. ఓకే, ఒక ఫర్ లూప్ చాలు, రైట్? ఓకే, 1 ఫర్ లూప్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 డైమెన్షనల్ అరే. బట్ 2 డైమెన్షనల్ అరేకి అయితే మాత్రం మనం నెస్టెడ్ లూప్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేయాలి. ఎందుకంటే రోస్ అండ్ కాలమ్స్ రెండు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాయిడ్ మెయిన్ int a of 3 by 3 matrix. ఓకే, సి ఒక 2 డైమెన్షనల్ అరే తీసుకున్నాను, దాని సైజ్ వచ్చి 3 by 3. సి ఐ కమా జే. ఎందుకు ఐజే తీసుకున్నాను? నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసుకోవాలి కాబట్టి. చూడండి, PLRSCR right now printf /n enter array elements. ఓకే, array elements. ఓకే, ఇప్పుడు ఫర్ దీని సైజ్ ఎన్ని రోస్? ఇక్కడ 3 రోస్ కదా, కాబట్టి I equals to 0, I less than 3, I plus plus less than or equals to 2 or less than 3. Observe here. Inside మళ్ళీ ఇంకొక లూప్ for j equals to 0, j less than 3, j plus plus. ఎందుకు? రో ఇండెక్స్ is 3,
దట్ మీన్స్ సైజ్ వచ్చి మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఇస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆల్సో 3. కాబట్టి ఇన్నర్ లూప్ కూడా మనం 3 టైమ్స్ రన్ చేయాలి. I less than 3, I plus plus. చూడండి. scanf percentage d comma ampersand a of I అంటే a of I అంటే రోస్ పొజిషన్ లో I, దట్ మీన్స్ సి అబ్జర్వ్ దిస్ వన్. నెక్స్ట్ కాలం పొజిషన్ లో j, ij. సి ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకోవడం వరకునే లాజిక్ రాసాము. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సి ఇది మన మ్యాట్రిక్స్, రైట్? ఇది మనది. సి 3/3 కదా. సి అబ్జర్వ్ చేయండి. ఓకే, చూడండి. సి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాల్యూ ఎంత? 0. సి 0 లెస్ దెన్ 3. కండిషన్ ట్రూ కదా. కంట్రోల్ ఎగ్జిక్యూట్ ఇన్ దట్ బాడీ ఆఫ్ ద లూప్. ఇక్కడ మళ్ళీ జేతో ఇంకొక లూప్ రన్ చేస్తాం, ఇన్నర్ లూప్. జే వాల్యూ ఎంత? 0 లెస్ దెన్ 3. కండిషన్ ఇస్ ట్రూ. మళ్ళీ లోపలికి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నది ఏంటి? స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఇన్పుట్ తీసుకుంటుంది కదా. సి యాంపర్సెంట్ ఏ ఆఫ్ ఐ అంటే ఎంత? 0. మరి జే అంటే ఎంత? 0. ఏ ఆఫ్ 0 0 అంటే దట్ మీన్స్ ఏ ఆఫ్ 0 0 పొజిషన్. ఈ పొజిషన్లోకి మనం ఇన్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు ఓకే, ఎంత తీసుకున్నాం మనం? 10 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సి ఇప్పుడు జే వాల్యూ ఇంక్రీజ్ అయింది. జే వాల్యూ ఎంత? 1 లెస్ దెన్ 3. కండిషన్ ట్రూ అయినప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ లోపలికి ఇచ్చింది. ఇంకా ఇన్నర్ లూప్ లోనే ఉన్నాం కాబట్టి ఐ వాల్యూ ఎంత? ప్రీవియస్ ఐ వాల్యూ 0. జే వాల్యూ ఎంత? 1 0 1 0 1 అంటే చూడండి ఇక్కడ నెక్స్ట్ లొకేషన్. సి ఈ లొకేషన్లో 0 1 లొకేషన్ మళ్ళీ ఏదైతే ఇన్పుట్ తీసుకున్నా అది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ జే వాల్యూ ఇంక్రీజ్ 2 లెస్ దెన్ 3. కండిషన్ ఇస్ ట్రూ, ఎగ్జిక్యూట్ ఆన్ ద బాడీ. అప్పుడు సేమ్ రోలో లాస్ట్ కాలం అంటే దట్ మీన్స్ ఐ వాల్యూ అంతా 0, జే వాల్యూ 2 0 2 అంటే ఈ లొకేషన్. ఓకే, ఈ లొకేషన్లో ఇన్పుట్ తీసుకుంది. ఓకే, 25 తీసుకుంది. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఎంత అయింది? 3 అయింది. కండిషన్ ఫెయిల్ కాబట్టి బయటకు వచ్చింది. ఇంతకుముందు ఐ వాల్యూ ఎంత? 0 కదా. 0 = 0 + 1 1 లెస్ దెన్ 3. కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ బాడీలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి జే వాల్యూ మళ్ళీ స్టార్టింగ్ 0 నుంచి వచ్చింది. ఓకే, ఎందుకంటే జే = 0 కదా. సి సారీ, ఇక్కడ జే రాయాలి కదా. ఓకే, ఇది జే. ఓకే, సి జే లెస్ దెన్ 3. సి అంటే దట్ మీన్స్ జే వాల్యూ అంతా 0 లెస్ దెన్ 3 అంటే కండిషన్ ట్రూ. మళ్ళీ లోపలికి వచ్చింది అంటే ఏ ఆఫ్ 1 జే ఆఫ్ 0 సారీ ఏ ఆఫ్ ఐ అంటే 1 కదా, జే అంటే 0 అంటే దట్ మీన్స్ 1 0 పొజిషన్లో ఇక్కడ మనం ఇన్పుట్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం ఎంత? 14 1 4. ఓకే, నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఎంత అయింది? సి 1 అయింది. సి 1 లెస్ దాన్ 3. కండిషన్ ఇస్ ట్రూ. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత అవుతుంది? ఐ వాల్యూ ఇస్ 1, జే వాల్యూ 1 1 పొజిషన్లోకి 18 తీసుకున్నాం. ఓకే, ఇన్పుట్ 18 తీసుకున్నాం. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రీజ్ ఎంత? 2 లెస్ దెన్ 3. కండిషన్ ట్రూ కదా. బాడీలోకి మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. సి ఇప్పుడు 1 2 పొజిషన్లో 7 తీసుకున్నాం. 7. ఓకే, నెక్స్ట్ జే వాల్యూ 3 అయింది. కండిషన్ ఫాల్స్. ఐ వాల్యూ ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్ ఐ వాల్యూ ఎంత? 1. ఇప్పుడు ఎంత? 2 అయింది. 2 లెస్ దెన్ 3. కండిషన్ ఈస్ ట్రూ.
ఎగ్జిక్యూట్ అయిన బాడీలో మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఐ వాల్యూ 2, జే వాల్యూ 0. 2 0లో 6 తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ జే ఇంక్రీజ్ అయింది, జే వాల్యూ 1 అయింది. 2 1 2 1 లొకేషన్లో నేను 21 అని తీసుకున్నాను. అక్కడ ఏ వాల్యూ అయినా తీసుకోండి, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఎందుకంటే అది ఇండెక్స్, ఇదేమో కింద 21 అనేది వాల్యూ అంతే. ఓకే, సి నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే ఎంత అవుతుంది మనకి 2 అయింది. ఇప్పుడు సి ఐ వాల్యూ 2, జే వాల్యూ 2, ఇప్పుడు 2 2 2 2 అయినప్పుడు దట్ మీన్స్ అక్కడ 13 తీసుకున్నాం. లాస్ట్ లొకేషన్ ఇండెక్స్ 2 2. ఓకే, సి ఇలా మొత్తం ఇన్పుట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ ఏది ఇన్పుట్ తీసుకున్నా దాన్ని అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తా అంతే. అంటే అంతకంటే ఎక్కువ లాజిక్ ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇప్పుడు. printf output of the given array is for I equals to 0, I less than 3, I plus plus. Next for j equals to 0, j less than 3, j plus plus. Enter percentage d comma a of I square brackets a of j. See, నేను మ్యాట్రిక్ ఫార్మాట్లో మనకు కనిపించాలి కాబట్టి సి ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నా. ఓకే, ఎందుకంటే ఎవరికైనా చూపించేటప్పుడు మ్యాట్రిక్ ఫార్మాట్లో మనం చూపించాలి కాబట్టి సి ప్రతి రో డిస్ప్లే చేసిన తర్వాత ఎవ్రీ రో డిస్ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఒక లైన్ ఫీడ్ అవడం పర్పస్ ప్రింట్ఎఫ్ ఇచ్చాను. ఓకే, జస్ట్ యూ కెన్ రిమైండ్ గెట్ సి అబ్జర్వ్ చేయండి. సి ఇంతకుముందు ఇన్పుట్ తీసుకున్నాం కదా, సి ఇప్పుడు అదే దట్ మీన్స్ ప్రతి ఇండెక్స్ని ఐడెంటిఫై చేస్తూ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు అవుట్పుట్ని డిస్ప్లే చేస్తున్నాం అంతే. సి చూడండి, సి ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఐ వాల్యూ 0, 0 లెస్ దెన్ 3, కండిషన్ ట్రూ, ఎగ్జిక్యూట్ ఇన్ ద బాడీ, j is equal to 0, j less than 3, condition is true, execute in the body. See, ఇప్పుడు printf స్టేట్మెంట్ కదా, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, a of 0 0లో ఉన్న వాల్యూని మన అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. ఎంత ఉంది, a of 0 0లో 10 ఉంది. నెక్స్ట్ j వాల్యూ ఇంక్రీజ్ ఎంత అయింది, 1 అయింది. 1 అంటే కండిషన్ 2, దట్ మీన్స్ 0 1, 0 1లో ఎంత ఉంది, 15. నెక్స్ట్ సి j వాల్యూ ఇంక్రీజ్, j వాల్యూ 2 అయింది. ఇప్పుడు 0 2, 0 2లో ఎంత ఉంది, 25. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ కాబట్టి దట్ మీన్స్ j వాల్యూ 3 అయినప్పుడు కండిషన్ ఫాల్స్. ఇక్కడ ఒక న్యూ లైన్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, ఐ వాల్యూ ఇంక్రీజ్ చేస్తుంది. ఎంత, 1 1 లెస్ దాన్ 3 అంటే
నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత సి 10 సి 1112 నెక్స్ట్ అదే సేమ్ వే మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రీజ్ ఐ వాల్యూ 2 నెక్స్ట్ మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతుంది సి జే వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది 20 21 అండ్ 22 ఓకే సి ఒకసారి అబ్జర్వ్ చేయండి జస్ట్ ఐఎమ్ టేకింగ్ దట్ ఇన్పుట్ అండ్ డిస్ప్లేయింగ్ దట్ అవుట్పుట్ ఏదైతే అరే తీసుకున్నాం దానికి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ మనం డిస్ప్లే చేస్తున్నాం అంతే చూడండి void main int f 3 c3 comma I comma j clr printf slash n enter array elements స్లాష్ అని ఎండ్లో కూడా తీసుకున్నా ఇంకొక లైన్ ఫీడ్ చేయడానికి అంతే రైట్ నౌ ఫర్ I equals to 0 I less than 3 I plus plus for j equals to 0 j less than 3 j plus plus ఫస్ట్ స్టెప్లో ఇన్పుట్ తీసుకున్నాం ఓకే సే scanf %d comma ampersand a of I a of I is a done ఓకే ఇన్పుట్ తీసుకున్న దాన్ని అవుట్పుట్ కింద ప్రింట్ చేద్దాం printf output of the array for I equals to 0 I less than 3 I plus plus for j equals to 0 semicolon j less than 3 j plus plus printf percentage d comma p of I p of g ఎలా అయితే ఇన్పుట్ తీసుకున్నానో అలాగే అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ printf
స్లాష్ n అంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్గా మనకు కనపడించాలి కాబట్టి ఇక్కడ స్లాష్ n అని తీసుకున్నా, లేదంటే అవసరం లేదు. కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రాయాల్సిందే గెట్ సిహెచ్. చూడండి, సి ఫస్ట్ స్టెప్లో మనం ఇన్పుట్ తీసుకున్నాం, ఇక్కడ వరకు ఇన్పుట్ తీసుకున్నాం. మళ్ళీ ఆ తీసుకున్న దాన్ని మళ్ళీ మనం అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తున్నాం, దానికి లాజిక్ రాసింది. ఓకే, సి ఇది 3x3 మ్యాట్రిక్స్ కదా, ఎన్ని ఎలిమెంట్స్ ఇన్పుట్ కింద ఇస్తాం మనం? ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటాం? అందులో 9 ఎలిమెంట్స్. 3 × 3 అంటే 9 అంతే. చూడండి, Alt F9, Control F9. వచ్చిందా? యాక్చువల్గా ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నది నేను 1 by 1 ఎంటర్ ప్రెస్ చేసి తీసుకున్నాను కదా, అది మనకు అలా కనిపించట్లేదు కదా. దట్ మీన్స్ దట్ మీన్స్ మనకి ఇక్కడ ఇన్పుట్ తీసుకునేటప్పుడు కూడా మ్యాట్రిక్ ఫార్మాట్లోనే మనకు కనిపించాలి అనుకుంటే, సో మనం ఏంటంటే ఇన్పుట్ తీసుకున్నప్పుడు ప్రాపర్గా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. చూడండి, సిక్స్, 7, 9, 4, 8, ఏ వాల్యూ అయినా తీసుకోండి, 2, 1, 5, 3, 8. సో ఏ మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నాం దానిలో మనకి సో అదే మ్యాట్రిక్స్ మళ్ళీ మనం ప్రింట్ చేసామంటే. ఓకే, అంటే మనకి 0, 0 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత? 6. 1, 1 లొకేషన్లో ఉన్న వాల్యూ 2. ఓకే, 2, 2లో ఉన్న వాల్యూ 8. ఓకే, సి ఏంటంటే ఇక్కడ కొంచెం మన లొకేషన్ వాల్యూ ఎలా అనుకుంటాం కాబట్టి అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. బట్ యూ పీపుల్ దట్ మీన్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకుని దాన్ని ప్రాపర్గా చూసుకోండి. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ప్రోగ్రామ్ ఇన్ దిస్ 2-dimensional array. Tomorrow will give that. Okay, see how to give that input and how to read that array elements from that 2-dimensional array. That only you people remind it. Okay, right now. సో ఒక్కసారి ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి సార్. ఓకే, రైట్ నౌ ఐమ్ క్లోజింగ్ దిస్ సెషన్.